వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో శ్రీ మహాత్మా జ్యోతి బాపులే గారి వర్ధంతి కార్యక్రమం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్ పార్టీ నేతలు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది? మాజీ ఎంపీ శ్రీ భూరా నర్సయ్య గౌడ్. శ్రీ నారా రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, ప్రముఖులు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్ లో శ్రీ మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి కార్యక్రమం జరుగుతాయి. గౌరవ శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీక్షా దివాస్ 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు జరిగిన తర్వాత ఇది ఇట్లయితే జరగదు అని అమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం పెట్టి కరీంనగర్ అల్గనూరు ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం, ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తీసుకుపోవడం, ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్ నిజామ్స్ హాస్పిటల్కు చేరిన తర్వాత అమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో కొన్ని లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, ఉద్యోగస్తులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ప్రారంభమైనటువంటి గులాబీ జెండా, మరి అన్ని పార్టీలు కూడా తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష సాక్ష్యం. మరి అది రేపటికి 15 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బస్వతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు రేపు పొద్దున జరుగుతాయి. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి మా హైదరాబాదు నాయకుల నాయకత్వంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపల ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. ఇది బ్రహ్మాండంగా రేపు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు మరి నియోజకవర్గాల వారీగా మా శాసనసభ్యులు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. మా ఇన్ఛార్జులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, మరి హైదరాబాద్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, మరి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రేపు 4 గంటల నుంచే ప్రారంభం కాబోతుంది. ఇంకేమన్నా అది లోపల చెప్తా, అందరి సమక్షం ఎందుకు, మీరు లోపల ఇది అయిపోయాక మా వాళ్ళు ఎవరైనా మాట్లాడిన తర్వాత లోపల చెప్తే బాగుంటుంది. మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఓకేనా? మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పార్టీ నేతలు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తోంది. ఇంకెప్పుడు అమలు చేస్తావని రేవంత్ని మాజీ ఎంపీ శ్రీ బూరా నరసయ్య గౌడ్ ప్రశ్నించారు. మీరిచ్చిన మేనిఫెస్టో ఉంది, ఇది సంవత్సరం అయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని మీరు చేశారు. మీ యొక్క పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా మేమెంతో మాకంతా కులగణన రిజర్వేషన్లు అని చెప్తూ ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాంగ్రెస్ కర్ణాటకలో 3 సంవత్సరాలు దాటింది, అక్కడ కుల ధనగణన జరిగింది, ఇప్పటి వరకు డాటా బయటపెట్టి మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్తాడు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్ పదవుల్లో కానీ నియామకాల్లో కానీ నిధుల్లో కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సమ ఆదరణ లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం వచ్చిన 6 నెలల్లో కులగ ధనగణన చేస్తా అన్నారు. సంవత్సరం అయింది. లోకల్ బాడీస్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు, కాలేదు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టుల్లో డీలర్షిప్పుల్లో ఆర్థిక వ్యవహారాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు, ఇంతవరకు ఆ ఊస లేదు. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు, మర్చిపోయింది, గజని అయిపోయినారు. ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల అని ప్రకటించారు. కానీ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పురుగుల అన్నం తిని, కలుషిత అన్నం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. ఈరోజు ఎంబీసీ కులానికి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు, ఆ ఊసే లేదు. బీసీ వ్యాపారుల కొరకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వడ్డీ లేకుండా ఎలాంటి పూచికత్తు లేకుండా ఇస్తామని మీరు చెప్పారు, మర్చిపోయారు. ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్, జిల్లా కేంద్రం కాదు, దేవుడూరు హైదరాబాద్ కేంద్రంలో అసలు ఉదయ కూలగొడుతున్నారు. కూలగొట్టే దాంట్లో 95% బీసీ ఎస్సీ ఎస్టీలే. అక్కడ కూలగొట్టడంలో కూడా వివక్ష. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇదే ఒక నెక్లెస్ రోడ్ కానీ ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఎంతోమంది విగ్రహాలు ఉన్నాయి. మీరేం చెప్పారు? మహాత్మా జ్యోతిరావు ఫూలే, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కెమరయ్య, మన తెలంగాణ ఐరన్ మ్యాన్ బాపూజీ, కృష్ణస్వామి, ఈ యొక్క తెలంగాణకు తన జీవితాన్ని అర్పించిన జయశంకర్ సార్, తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాలు పెడతామన్నారు, ఊసలేదు. వెంటనే మీరిచ్చినటువంటి వాగ్దానాలు, మీ యొక్క రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. రేపు మీ యొక్క బీసీ డిక్లరేషన్ పట్టుకొని మేము తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతాం. ఇంప్లిమెంట్ చేస్తారా? చేస్తారా? ఇంప్లిమెంట్ చేస్తారా? రాజకీయంగా చేస్తారా? మీరు గజని అయిపోయి మర్చిపోయినా కూడా ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు మర్చిపోకండి, డాక్టర్ ఉన్నాడని మర్చిపోకండి. అవసరమైతే మీ యొక్క జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చి ఈ యొక్క ట్యాంక్ బండ్ యొక్క నెక్లెస్ రోడ్డు మీద ఈ మహానుభావుల విగ్రహాలకు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓబీసీ మోర్చా తరపున, బీజేపీ పార్టీ తరపున, ఇతర బీసీ సంఘాలను కలుపుకొని అవసరమైతే 1000 కార్లతోని ఒక బీసీ చైతన్య యాత్ర కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తూ మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ నారా రామ్మూర్తి నాయుడుని నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, ప్రముఖులు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ గారు ఇది పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం. అయితే కేంద్ర మంత్రి గారు ఇచ్చే సమాధానంలో రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా కేంద్రానికి ఏదైతే చెప్పిందో రాష్ట్రం యొక్క మాటనే కేంద్రం పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం చెప్తుంది. అంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ పైన గౌరవనీయులు మా పార్లమెంట్ పార్టీ నాయకులు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్కు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. సమాధానం ఏంటంటే ఆ సమాధానం చదివితే మీరు కూడా చూస్తారు. I can read out and tell you. The state government has also informed that rules Telangana state right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement rules 2014 and the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు? 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటేముంది, ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ ఏజీ వచ్చి వాదన వినిపిస్తారని, కాబట్టి తమకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏపీ హైకోర్టు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర పోస్టులు వ్యవహారంలో ఇక ముందు ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఆదేశించాలని కోరుతూ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెట్టారన్నారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఒకే అంశంపై పలు చోట్ల కేసులు పెడుతున్నారని ఆర్జీవీ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు కాకుండా చూడాలని కోరారు. అయితే ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, కాబట్టి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు హైకోర్టు కూడా అంగీకరించింది. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. తాను కేసులకు భయపడటం లేదని వెల్లడించారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఒక సినిమా షూటింగ్ లో ఉన్నానని, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద గత రాత్రి జరిగిన గొడవలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వెంకటరమణ మృతి చెందిన కేసులో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు కూకట్పల్లి పోలీసులు. 22వ తేదీ రాత్రి 11:30 సమయంలో వెంకటరమణ టిఫిన్ సెంటర్ వద్ద అల్పాహారం తింటున్న సమయంలో కేసులో నిందితుడిగా ఉన్న పవన్, శ్రీధర్ తో పాటు వారి చెల్లి, వదినపై అసభ్యకర రీతిలో వెంకటరమణ మాట్లాడటంతో క్షణికావేశంలో పవన్ వారితో గొడవకు దిగాడు. దీంతో వెంకటరమణతో పాటు ఉన్న వ్యక్తులు వారిపై దాడి చేయడంతో శ్రీధర్ మరో ఇద్దరికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న సురేష్, అజయ్ కుమార్ టిఫిన్ సెంటర్ వద్దకు చేరుకుని అక్కడే ఉన్న చపాతీ కర్రతో వెంకటరమణ పైన దాడి చేశారు. దీనిలో గాయపడినటువంటి వెంకటరమణ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి 4 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించినట్లుగా కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. 11/2024 రాత్రి 11 గంటల ప్రాంతంలో దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర ఒక గుంపు కొట్లాడుకున్నారు. 11:30 తర్వాత ఆ గుంపు కొట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ అని చెప్పేసి పొద్దున హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 23 నాడు కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కూకట్పల్లికి వచ్చారు. రాత్రి ఇట్లా గొడవ జరిగింది, చనిపోయారని చెప్పి గొడవలో కొట్లాటలో చనిపోయారని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసినాము. ఆ ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్లో చూడగా అక్కడ A1 పవన్ సిస్టరు వాళ్ళ వదిన కలిసి టిఫిన్ చేస్తున్నారు. అక్కడ ఆ టిఫిన్ చేసే భాగంలో వెంకటరమణ మరి ఇద్దరు వచ్చి వాళ్ళు టీ తాగుతున్నారు. వైన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి టీ తాగుతూ ఈ ఆడవాళ్ళని చూసి చెడాయించినప్పుడు పవను, వెంకటరమణ కొట్లాడుకున్నారు. అంత లోపల A2 ఉండి శ్రీధర్ ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించుకున్నారు. వాళ్ళు 4 కలిసి ఈ అబ్బాయిని వెంకటరమణను కొట్టారు గట్టిగా. అక్కడనే టిఫిన్ సెంటర్లో ఈ చపాతీ కర్ర, ఆ కర్ర తీసుకొని కంతె పైన కొడితే బయటికి కనబడని గాయం లోపల అయింది. అక్కడి నుంచి మేనేజ్ చేసుకొని అందరూ విడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకున్నాడు. పొద్దున్న లేచినాక ఈ వెంకటరమణకు వామిటింగ్స్ అయ్యి బాత్రూంలో కింద పడ్డాడు. వెంబడి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకపోతే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. ఆ కోణంలో SHO గారు ఆజం, నవీన్ అనే టీముని పెట్టి సీసీ కెమెరాలు వెరిఫై చేయగా ఆడ కొట్లాడుకున్నది నిజము. ఆడ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఈ అక్యూజులను ఐడెంటిఫై చేసి ఈ 4 కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం అయింది. దీన్ని మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసినాం. నిందితులకి చనిపోయిన వ్యక్తికి పరిచయాలు ఉన్నాయా, లేకుంటే గొడవలు ఏమున్నాయి? ఏం పరిచయాలు లేవు, ఏం గొడవలు కూడా లేవు. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళు తాగిన మైకంలో ఆడోళ్ళని చూసి చెడాయించారు. ఆ చెడాయించిన భాగంలో ఇద్దరికి కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. మూసాపేట. అక్యూజ్డ్ ఏం చేసుకుంటారు? అక్యూజ్డ్ వచ్చేసి ఒక అతను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు, పవన్ అని చెప్పేసి. ఒక ఆయన ఫుడ్ డెలివరీ, ఒక ఆయన మెడికల్ దాంట్లో పనిచేస్తాడు, ఒక ఆయన స్టూడెంట్. ఈ చనిపోయిన అతను ఎలక్ట్రీషియన్. ముందస్తు సమాచారంతో ఆగనంపూడి టోల్గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా సుమారు 20 లక్షల రూపాయల ఖరీదు చేసే 135 కేజీల 2 కేజీల ప్యాకెట్ చొప్పున 67 ప్యాకెట్లు గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ను, గంజాయి నూనెను తరలిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి విశాఖ డీసీపీ 2 మేరీ ప్రశాంతి దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాడేరు నుండి విశాఖ మీదుగా
తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు 5 లక్షల విలువ చేసే నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించినటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. గంజాయితో పెట్టుబడి అలాగే పట్టుబడ్డటువంటి 2 వ్యక్తులను కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీసీపీ చెప్పారు. గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని తెలిపారు. ఎక్కడైనా గంజాయి నిల్వ ఉంచినా, గంజాయి తరలించినా, సేవించినా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ త్రినాథ్, దువ్వాడ సిఐ కె మల్లేశ్వరరావు, ఎస్ఏలు ఎల్ శ్రీనివాసరావు, డి శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి, హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను, ఇంకొకతను శివరామకృష్ణ, ముస్లూరు మండలం, ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్టులని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లో శ్రీ మహాత్మా జ్యోతి బాపులే గారి వర్ధంతి కార్యక్రమం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్ పార్టీ నేతలు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది? మాజీ ఎంపీ శ్రీ భూరా నర్సయ్య గౌడ్. శ్రీ నారా రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, ప్రముఖులు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్.